ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. చర్యాల పట్టణ కేంద్రంలో ఈ రోజు కురుమ సంఘ ఆధ్వర్యంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన మైనర్ బాలికను అత్యాచారం చేస్తున్న నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని కురుమ యువ చైతన్య సమితి కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గొరిగి నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువర్ణపేట ఘటనకు నిరసనగా చర్యాల మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ వద్ద కురుమ సంఘ ఆధ్వర్యంలో మంగళవారం గంటపాటు భారీ రాస్తారోకో చేపట్టారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో హుటాహుటిన పోలీసులు చేరుకుని ఆందోళనకారులను శాంతింప చేయడంతో తోపులాటల మధ్య ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో కేవైఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసా పార్వతి సత్యనారాయణ, కురుమ సంఘ రాష్ట్ర నాయకులు అందే బీరయ్య, జయమల్లేశం, నియోజకవర్గ అధ్యక్షులు ఓరుగంట శంకర్, కేవైసీఎస్ జిల్లా అధ్యక్షుడు గౌడ రాజ్ కుమార్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అందే నానిబాబు, కేవైసీఎస్ రాష్ట్ర నాయకుడు అందే అశోక్, ఒగ్గు మల్లేశం, ఒగ్గు రాజు మరియు కురుమ సంఘ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజున జరిగినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిన ముస్లిం మైనార్టీకి చెందిన వ్యక్తిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. నిందితుడిని శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని కురుమ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్రాలు చేస్తామని డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కురుమ. గ్రామంలో మన 7వ తరగతి చదువుతున్న బాలిక అత్యాచారంపై చాలా బాధాకరంగా ఉన్నది. దీని మీద గవర్నమెంట్ కానీ పోలీసు వారు కానీ ఏదో తాత్కాలిక శిక్షలు పెట్టి 3 నెలలకో 4 నెలలకో బయటికి రాకుండా చూసి కఠినంగా మన వరంగల్ జిల్లాలో యాసిడ్ కోసం ఎంత ఎన్కౌంటర్ చేసారో గతంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా వెంబడే స్పందించి పోలీసు వారు కానీ గవర్నమెంట్ కానీ ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుకుంటూ మామూలుగా మీరు ఇచ్చిపెడితే దీనికి ఇచ్చే టార్చర్ ఎలా ఉండాలంటే ఇంకొకటి చేయొద్దు. లేదు దీన్ని ఇంతలే సింపుల్ గా తీసుకుంటే మాత్రం ఈ ధర్నాలు ఇంతటితోటి కాకుండా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రతి ఒక్కరు బీసీ వర్గం కానీ ప్రతి ఒక్కరు ఈ వర్గం మా వర్గం లేకుండా దీనికి అందరూ స్పందించాలని కోరుకుంటూ ముగిసుకుంటాం. కుమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సామాజిక వర్గానికి చెందిన 12 సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల మైనార్టీకి కులానికి చెందినటువంటి యువకుడు అత్యాచారం చేసి దారుణంగా అత్యాచారం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరియు కుటుంబ సామాజిక వర్గానికి చెందినటువంటి మైనర్ విద్యార్థి పైన ఇలాంటి లైంగిక దాడి చేసి అది చేయడం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నిందితుడిని వెంటనే బహిరంగంగా ఉరిశిక్ష విధించి మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేపట్టి శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్పందించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గురువన్నపేటలో జరిగిన అత్యాచారం బాధితుడిని ఎన్కౌంటర్ చేయాలని కురుమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున చేరియాల్లో గాంధీ చౌరస్తాలో ఒక 15 నిమిషాలు ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఆ నిందితుడిని వెంటనే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడైతే అగ్రవర్ణ కులాలను అప్పుడు ఎట్లయితే ఎన్కౌంటర్ చేసిండ్రు, ఒక డాక్టర్ను అప్పుడు అత్యాచారం చేస్తే రెడ్డి అమ్మాయి కాబట్టి వెంటనే 4 రోజుల్లో అక్కడ సజ్జనేరు సిపి గారు ఎన్కౌంటర్ చేసిన 4గురిని. ఇవాళ ఒక కుర్మ సంఘం బహుజన బిడ్డ కాబట్టి ఇంతవరకు కూడా వీళ్ళు ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి గాని హోంమంత్రి గాని ఇంతవరకు స్పందిస్తలేడు. మన దురదృష్టకరం, మన రాష్ట్రంలో హోంమంత్రి కూడా లేడు. ఇంతవరకు హోంమంత్రి లేని వలన సీఎం ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఎన్కౌంటర్ చేయాలని చెప్పి తెలంగాణ కుర్మ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉంది. గురువన్నపేట కుమ్రవెల్లి మండలంలో జరిగిన సంఘటన మరి అన్ని టీవీలు పత్రికా ఛానల్లో అందరికి తెలిసిన విషయమే. కానీ అటువంటి సంఘటన ఏ కుటుంబంలో కూడా మైనర్ బాలికల పైన కానీ అత్యాచారాలు కానీ మహిళల పట్ల కానీ మరి జరిగితే గవర్నమెంట్ మళ్ళీ ఇంకోసారి చేయడానికి ఎవరు కానీ భయపడే విధంగా మరి బహిరంగంగా శిక్షించాలి, బహిరంగ ఉరిశిక్ష చేయాలి. అటువంటి నిందితులకు మరి మైనర్ బాలికలు కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారిని
ఊరికే వదిలేయదు. మరి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నో అయినాయి, మరి ఇంతవరకు కూడా అటువంటి జీవో గాని చట్టం గాని తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు? మరి ఇదే విషయాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోవాలి, సీఎం గారు స్పందించాలి. మరి ఇది క్షేత్రస్థాయిలో దీన్ని విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి, ఈ లేని పక్షంలో అంచెలంచెలుగా మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, అన్ని కులాల వారు కూడా మరి ఈ దీంట్లో భాగస్వాములను చేస్తాం. అందరూ కలిసి రావాల్సిందే. మరి దీని మీద ఉద్యమం జరపాల్సిందే రాష్ట్ర స్థాయిలో. మరి ఈ ఉద్యమాన్ని మేము ఆపము. మరి బహిరంగ శిక్షించకపోతే మేము కుర్మలం అందరూ ఏకమై, అన్ని కులాలు అన్ని ప్రజా సంఘాలు ఏకమై మరి మేము ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా కుర్మల ఐక్యత. రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈ రోజు చేర్యాలలో ధర్నా నిర్వహించడానికి గల కారణం, కుమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఒక కుర్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థిపై ఒక యువకుడు అత్యాచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఇంకా చట్టం ఇంకా డెవలప్ అయినప్పటికీ ఒక చిన్న మహిళపై ఇలా అన్యాగ్రహం జరగడం అనేది చాలా సిగ్గుచేటు. అయినా ఇది జరిగి ఇప్పటికి 4 రోజులు అయినప్పటికీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. మా కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు చేర్యాలలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఇంతటితో ఆగదు. రాబో 2 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికక్కడ రాస్తా రోక్ నిర్వహిస్తాం. ఆ నిందితుడు ఏదైతే ఉన్నాడో అతన్ని ఎమ్మటే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని మా కుర్మ సంఘాల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే ఒక 2 రోజులు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వివిధ రోడ్లన్నీ మేము బ్లాక్ చేసే విధంగా కార్యాచరణ రచిస్తున్నాం. రాబో రోజులలో అనగబడ్డ కులాలకు సంబంధించిన విద్యార్థి కాబట్టే ఈ రోజు ఇన్ని రోజులు లేట్ అవుతుంది. కానీ కుర్మ సంఘాలే ఈ రోజు ముందుకు రావడం అనేది చాలా దౌర్భాగ్యం. ఏ విద్యార్థి అయినా, ఏ అమ్మాయి అయినా, ఏ కులానికి చెందిన మతానికి చెందిన ఆడపిల్లలపై అత్యాచారాలు జరగొద్దనేది ప్రభుత్వం మెయిన్ ఎజెండాగా తీసుకోవాలి. ఇవాళ కుర్మ బిడ్డని కుర్మ సంఘాలు రావడం కాదు, రేపు రాబో రోజుల్లో అన్ని కుల సంఘాలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయం మీద లేవనెత్తి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. 2 రోజుల్లో ఇదివరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి, ఎన్కౌంటర్లు చేసిరు, ఉరిశిక్షలు పడ్డాయి. ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందనేది మేము ప్రశ్నిస్తున్నాం. రాబో 2 రోజుల్లో నిందితుడిని తప్పకుండా బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. ఇంకోటి మహిళలపై చూడాలంటే కూడా వారికి వణుకు పుట్టే విధంగా ఈ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి ఎక్కడికి